జగన్కి సంబంధించినటువంటి నిన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్నే హైలైట్ చేసుకొచ్చింది. గ్రూప్ 1 పై మేము రెడీ, మెగా డిఎస్సిపై మీరు రెడీనా, సిబిఐ విచారణకు సిద్ధమా, సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్కి మాజీ సీఎం వై జగన్మోహన్ రెడ్డి సవాల్. సిద్ధమైతే తక్షణమే రెండింటిపై సిబిఐ విచారణ కోర్టు లేఖ రాయాలించాలి. చరిత్రలో మొదటిసారి అసలు పరీక్ష లేకుండా టీచర్ ఉద్యోగాలు ఇచ్చారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగికి మొదటి ర్యాంక్ ఎట్లా వచ్చింది, మెరిట్ లిస్ట్లో మొదటి స్థానంలో ఉన్న వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు, అనంతరం మెరిట్ లిస్ట్ ఎందుకు మార్చారు, అరాచకాల గేట్లు ఎత్తి 372 మందికి ఉద్యోగాలు ఇవ్వగానే జీవోలు రద్దు చేసి గేట్లు మూసేశారు. విద్యాశాఖ మంత్రి ఆమోదం లేకుండా జీవోలు ఇవ్వగలుగుతారా? స్పోర్ట్స్ కోటా పేరు టీచర్ పోస్టుల అమ్మకాలు బేరసారాలు జరిగినట్టుగా అసెంబ్లీలో తండ్రి కుమారులు ఒప్పుకున్నారు. బేరసారాలు జరిగినట్లు ఆడియో వీడియో సాక్ష్యాలున్నా మీరు తీసుకున్న చర్యలేంటి? మొబైల్ నెంబర్ కనిపిస్తున్న అనుమానితులంటూ స్టేషన్ బెయిల్ ఇచ్చారు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించామని అబద్ధాలు చెప్పారు. మెగా డిఎస్సి స్కామ్ పక్కా సాక్ష్యాధారాలతో రుజువు కావడంతో కుమారుడిని కాపాడుకోవడానికి గ్రూప్ 1 నియామకాలపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు. గ్రూప్ 1 నియామకాలు మేము ఎక్కడా తప్పు చేయలేదు. మెగా డిఎస్సిలో మాదిరిగా పేపర్ లీకేజీ కాలేదు. ఎవరికి అనుకూలంగా ప్రత్యేక జీవోలు ఇవ్వలేదు. పరీక్ష లేకుండా ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు. హైకోర్టు ఆదేశాల మేరకు మెయిన్స్ నిర్వహణ, మూల్యాంకనం, ఇంటర్వ్యూలు పారదర్శకంగా ఎంపిక. ఏ వివాదం లేకుండా ఏపీపీఎస్సీలో 78 నోటిఫికేషన్లతో 6,296 పోస్టులు భర్తీ. అట్లాగే 1.3 లక్షల సచివాలయాల ఉద్యోగాలు భర్తీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.